నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజుల నుంచి కూటమి ప్రభుత్వం పైన అమరావతి రైతులు పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచిపోయినా కూడా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు కానీ, ఆయనకు సంబంధించినటువంటి మంత్రివర్గం కానీ, సంబంధిత రైతులు అంటే గతంలో భూములు ఎవరి దగ్గర నుంచి అయితే సేకరించారో వాళ్ళందరితో కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు. అసలు అమరావతిలో మేము ఇచ్చినటువంటి భూముల్లో ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, మాకు ఇచ్చినటువంటి భూములు ఏవైతే ప్లాట్లు కేటాయిస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్పిందో ఆ ప్లాట్లు ఇంతవరకు ఎక్కడ కేటాయించారు, వాటికి సర్వే నెంబర్లు ఏంటి, వాటిని ఎలా చూసుకోవాలి మేము అని చెప్పి అమరావతి రైతులు గత కొన్ని రోజుల నుంచి కూడా పూర్తిగా రోడ్లపైకి వచ్చి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో భాగంగానే కూటమి ప్రభుత్వం ఒక కమిటీని అక్కడ నియమించింది. ఆ కమిటీలో ముఖ్యంగా చూసుకుంటే నారాయణతో పాటు పెమ్మసాని చంద్రశేఖర్, తర్వాత లోకల్ ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా కమిటీలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా అమరావతి రైతులతోటి మాట్లాడతారు. వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళ డౌట్స్ అన్నిటి కూడా వీళ్ళు క్లియర్ చేస్తారు అని చెప్పి ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే వాళ్ళెవరూ కూడా పట్టించుకోకపోవడంతో అమరావతి రైతులు రీసెంట్గా సిఆర్డీఏ భవనాన్ని కూడా ముట్టడించే ప్రయత్నాలు చేశారు. దీంతో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే తమతో మాట్లాడతామని చెప్పి ఎన్నో రోజుల నుంచి ఆసక్తిగా ఎదురు చూశాము, కానీ చంద్రబాబు నాయుడు మాతో మాట్లాడడం లేదు సరికదా, పూర్తిగా ఆయనకు సంబంధించినటువంటి క్యాబినెట్ మినిస్టర్లు కూడా ఎవరూ మాట్లాడట్లేదు అని చెప్పి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. దీంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు నిన్న హుటాహుటిన ఒక సమావేశం నిర్వహించారు అమరావతి రైతులకు సంబంధించి, ఆ జేఏసీ మెంబర్స్ తోటి, ఆ నాయకులతో కలిపి. అయితే ఈ సమావేశం ఏర్పాటు చేయడంతో అందరూ ఏం భావించారంటే అమరావతి రైతుల యొక్క సమస్యల్ని చంద్రబాబు నాయుడు ఇక్కడ పరిష్కరిస్తారు, రాబోయే రోజుల్లో అంటే వాళ్ళకి ఏవైతే అనుమానాలు ఉన్నాయో అనుమానాలన్నీ కూడా నివృత్తి చేస్తారు అని చెప్పి అందరూ భావించారు. అలాగే కూటమికి సంబంధించిన ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల మీడియాల్లో కూడా ఇదే రకమైన వార్త అయితే ప్రచురితమైంది. అయితే ఇక్కడ నిన్న జరిగినటువంటి సమావేశంలో ముఖ్యంగా 2 కారణాలు అయితే ఉన్నాయి. దీంట్లో ఒకటి, ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అమరావతిలో ఉన్నటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటికి మెయిన్గా ఆవిడ ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. కాబట్టి అమరావతి రైతులు గనక ఇదే అసంతృప్తితో ఉండి నిర్మలా సీతారామన్ యొక్క పర్యటనను గనక అడ్డుకునే ప్రయత్నం చేసినా, లేదంటే ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా అసమ్మతి వ్యక్తం చేస్తూ ప్లకార్డులు కానీ బ్యానర్లు కానీ పెట్టి ఆ పర్యటన అడ్డుకుంటే గనక తమ యొక్క ప్రభుత్వం యొక్క పూర్తిగా పరువు ప్రతిష్ట అన్నీ కూడా గంగలో కలిసిపోతాయి, కృష్ణానదిలో కలిసిపోతాయి అనే విధంగా చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్గా ఒక సమావేశం అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో రైతులతో మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ముందు రైతులు, ఆ జేఏసీ నాయకులు తమకు సంబంధించినటువంటి దాదాపుగా 22 మెయిన్గా డిమాండ్స్ అనుకోవచ్చు, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను నివృత్తి చేయమని 22 కారణాలు చంద్రబాబు నాయుడు ముందు పెట్టారు. దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే ఆ రైతులకు సంబంధించినటువంటి ప్లాట్ల వ్యవహారం కానీ, ఆ ప్లాట్లు ఇచ్చిన రైతులు వాళ్ళకి ఎక్కడ సర్వే నెంబర్లు కేటాయించకపోవడం కానీ, తమకు సరైన విధంగా ప్రోత్సాహకాలు లభించట్లేదని, ఇవన్నీ ఇలా దాదాపుగా ఒక 22 పాయింట్లతోటి చంద్రబాబు నాయుడు మీద ఒక డిమాండ్ పెడితే చంద్రబాబు నాయుడు ఈ డిమాండ్లకు సంబంధించి కమిటీ చూసుకుంటుంది అని చెబుతూనే ఇక్కడ మరొక అంశాన్ని ఆయన తీసుకొచ్చారు. అదేంటంటే ఇప్పుడు ఏదైతే రైతులు వచ్చారో ఆ రైతుల నుంచి దాదాపుగా 50,000 ఎకరాలు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ప్రభుత్వానికి ఇవ్వండి, ప్రభుత్వానికి ఇస్తే గనక ఒక అమరావతిని నేను అద్భుత మహానగరంగా నిర్మిస్తాను అని చెప్పి మరో ప్రయత్నం అయితే చేశారు. ఎందుకు అమరావతిని ఇంత అద్భుతంగా నిర్మిస్తానంటున్నారంటే చంద్రబాబు నాయుడు గతంలో అంటే 2014 నుంచి 2019 మధ్య కాలంలో అధికారంలోకి వచ్చినప్పుడు అమరావతి మెయిన్ క్యాపిటల్ అని చెప్పి అటు రైతుల నుంచి దాదాపుగా 33,000 ఎకరాలను తీసుకున్నారు. ఈ 33,000 ఎకరాలతో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి 17,000 ఎకరాల భూములు అయితే ఉన్నాయి. దీంతో 50,000 ఎకరాల్లో ఇక్కడ అమరావతి క్యాపిటల్ని నిర్మిస్తాము అని చెప్పి ఆ భూసేకరణ అయితే చేశారు. ఇప్పుడు ఆ 50,000 ఎకరాలు గనక తీసుకున్న దాంట్లో ఇప్పుడు ఒక మున్సిపాలిటీ సిటీ మాత్రమే ఏర్పడుతుంది. కాబట్టి మిగతా 50,000 అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి 50,000 ప్లస్ ఇంకో 50,000 కలిపితే 1,00,000 ఎకరాల్లో దాదాపుగా ఇక్కడ క్యాపిటల్ నిర్మిస్తాం. ఈ క్యాపిటల్లోనే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, తర్వాత దాంతోపాటు ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ వస్తుంది అమరావతికి. అంటే అన్ని సిటీస్ నుంచి రైల్వే కారిడార్ మొత్తంగా అమరావతి నుంచి వచ్చేటట్లుగా నేను నిర్మిస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే ఇక్కడ మెయిన్గా ప్రశ్న ఏంటంటే రైతుల నుంచి
ఏదైతే 50,000 ఎకరాలు తీసుకున్నారో ఆ 50,000 ఎకరాల్లోనే ఇప్పటికీ నిర్మాణాలే పూర్తి కాలేదు. అక్కడ ఆ రైతులు ఇచ్చిన భూములు ఇచ్చినటువంటి రైతులకే వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా బ్యాంకు లోన్లు కూడా దొరికే పరిస్థితి లేదు. ముందుగా మా సమస్యలే పట్టించుకోవట్లేదు. మరొక 50,000 ఎకరాలు కావాలి అంటున్నారు. ముందుగా మా సమస్యలు తీరిస్తేనే కదా వేరే రైతులు ఓకే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి, మనం కూడా మన భూమిని ఇస్తే కనుక మనకు కూడా అభివృద్ధి చెందుతాం, మనకు కూడా కొంత డబ్బు వస్తుంది, రాబోయే రోజుల్లో పిల్లల ఎడ్యుకేషన్కి కావచ్చు పెళ్ళిళ్ళకి కావచ్చు ఉపయోగపడతాయని చెప్పి వాళ్ళలో కూడా ఒక సంతృప్తికరమైన వాతావరణం వచ్చి వాళ్ళే ముందుకు వచ్చి ఇస్తారు. కానీ ఇక్కడ ఈ 50,000 ఎకరాలకే దిక్కు లేనప్పుడు ఇక మిగతా 50,000 ఎకరాలు ఇమ్మని ప్రభుత్వం అడుగుతుంది. అయితే ఇక్కడ మెయిన్గా ప్రభుత్వం చెప్తున్నది ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఇప్పుడు ఆల్రెడీ భోగాపురంని నిర్మిస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. భోగాపురంకి సంబంధించి ల్యాండ్ పూలింగ్లు అయిపోయాయి, ఇప్పటికే నిర్మాణాలు కూడా పూర్తవుతున్నాయి అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా భోగాపురం ఉంది. గతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా తిరుపతిని మేము నిర్మిస్తాము, తిరుపతి నుంచి ప్రతి దేశానికి కూడా ఫ్లైట్లు ఉండే విధంగా తీసుకొస్తామన్నారు. మరి తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయ్యిందా? ఇప్పటి వరకు అది కాలేదు. ఇక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఓకే, అక్కడ ఒడిస్సా చుట్టుపక్కల వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇక అమరావతి ఎయిర్పోర్టు ఎందుకు అవసరము మనకు అనేది కూడా ప్రశ్నించుకోవాలి. అమరావతి ఎయిర్పోర్టు మెయిన్గా ఇక్కడ ఏదైతే విజయవాడ నుంచి పబ్లిక్ ఉన్నారో, విజయవాడ కానీ గుంటూరు కానీ ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాడుకుంటారు. అయితే ఇక్కడ నుంచి అమరావతి నుంచి మెయిన్గా చూసుకుంటే అమరావతి నుంచి హైదరాబాద్కి ఒక కారిడార్, గ్రీన్ హైవే ఫీల్డ్ కారిడార్ ఒకటి నిర్మిస్తాము అని చెప్పి ప్రభుత్వమే చెప్తుంది. దీంట్లో ఏంటంటే అమరావతి నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి కేవలం 3 గంటలు మాత్రమే, అంటే 3 అవర్స్ మాత్రమే పడుతుంది అని చెప్పి అదే ప్రభుత్వం చెప్తున్నప్పుడు మరి అమరావతి నుంచి పబ్లిక్ మెయిన్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇక్కడ నుంచి అన్ని దేశాలకు కూడా ఫ్లైట్ ఫెసిలిటీ ఉంది. మరి అమరావతిలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది అనేది ఇక్కడ ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ రైతుల సమస్యలు పూర్తిగా ప్రభుత్వము అంటే రైతులు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే ఇక్కడ చంద్రబాబు నాయుడే తనకు కావాల్సినటువంటి డీలింగ్ని ఇక్కడ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే ఇంకో 50,000 ఎకరాలు ఇవ్వండి, ఆ 50,000 ఎకరాలతో 1,00,000 ఎకరాలతో ఒక అద్భుతమైన ఒక మహా అద్భుతమైనటువంటి ఒక సిటీని నిర్మిస్తాను అని చెప్తున్నారు. మరి 50,000 ఎకరాలకే దిక్కులేనప్పుడు ఇంకో 50,000 ఎకరాలు ఎంతవరకు అవసరము అనేది ఇక్కడ సామాన్యుల నుంచి రైతులు కూడా మెయిన్గా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ 50,000 ఎకరాలు ఏవైతే మరో 50,000 ఎకరాలు మేము ల్యాండ్ పూల్ చేస్తామన్నారో ఇప్పటికే రైతులందరూ కూడా తిరగబడుతున్నారు. మా భూమిని మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళందరూ కూడా తిరగబడుతున్న పరిస్థితి. కాబట్టి ఇక్కడ వాళ్ళందరినీ ఒప్పించే ప్రయత్నాలు జరిగినట్టుగానే మనము నిన్నటి మీటింగ్ని అయితే భావించాలి.